మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు ప్రారంభమయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సానుభూతి కోసం చేతికి పట్టీలు, ఇవాళ జ్వరం, రేపు దాడులు అంటూ ఏడుపులు డ్రామాలు చేస్తారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఫ్లోరైడ్ పూర్తిగా కనుమరుగైందని ఆయన అన్నారు. మునుగోడు ప్రజలు సానుభూతి డ్రామాలో నమ్మొద్దని, డ్రామాలో నమ్మితే నష్టపోయేది మునుగోడు ప్రజలేనని మంత్రి అన్నారు. జనరల్ ఎన్నికల్లోపు అభివృద్ధిలో మార్పు కనిపించకపోతే ప్రజలు అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తామని, తమపై తామే దాడులు చేయించుకొని సానుభూతి పొందాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మంత్రి తలసాని ఆరోపించారు. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ వచ్చేది కూడా ఒక ఏడాది తర్వాత. అంత లోపల మీకు ఏ మార్పు కనిపించకపోతే అల్టిమేట్గా మీరు ఆలోచన చేయవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సెంటిమెంట్ని బలంగా నమ్ముతున్నాయి. ఓవైపున కాంగ్రెస్ క్యాండిడేట్ ఏడవడం స్టార్ట్ అయింది, నేను చూసాను. బట్ ఇక్కడ బీజేపీ ఓడిపోతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ డ్రామాలన్నీ స్టార్ట్ అయ్యి వస్తున్నాయి. టీవీ చూడగానే రాజగోపాల్ రెడ్డికి జ్వరం వచ్చిందంట. ఇక అది అక్కడికి ఆగదు. సేమ్ దుబాకలో జరిగిన ఎక్స్పెరిమెంట్ చేస్తారు. లేదంటే వాళ్ళందరూ వాళ్ళే కొంతమందిని పెట్టుకొని దాడి చేపించుకొని మేము చేసినాం అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ముందు జాగ్రత్త కింద నేను ఆ నియోజకవర్గ ప్రజలకు కోరుకునేది, ఇవన్నీ నమ్మకండి దయచేసి. అసలు రాజీనామా ఎందుకు చేసాడు, ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయి, మళ్ళీ పోటీ చేయడం మూలాన మళ్ళీ దేనికి పోటీ చేసి. ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు పోటీ చేయడం మూలాన వచ్చే లాభం ఏంటి? ఏమైనా లాభం వస్తుందా? తీసుకుంటున్నట్టే డెఫినెట్గా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలో ముందుకెళ్తాం. మీకు ఏంటి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ వచ్చేది కూడా ఒక ఏడాది తర్వాత.